తన డప్పు తాను కొట్టుకున్నట్లా ఏతులు చెప్పుకున్నట్లా తప్పులు చేసిన గొప్పలు చెప్పుకున్నట్లా కంపునోరు ట్రంప్ గారిని మించినోళ్ళు ఎవ్వరు కావచ్చు. ఏమంటే అమెరికా దేశానికి అధ్యక్షుడు అయిండో కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు చేసి పాడవుతుండు. రోజుకో ఉద్దర మాటలు మాట్లాడే మోతవారు ఇప్పుడు ఇంకో పనికిరాని మాట మాట్లాడింది చూడండి. ఇజ్జతి లేనోని ఎన్ని తిట్లు తిడితే ఏం లాభం, సిగ్గు లేనోని ఎన్ని చెప్పు దెబ్బలు కొడితే ఏం ఫాయిదా, ట్రంప్ గురించి ఎన్నిసార్లు చెప్పుకుంటే ఏ ఫలితం. భారతదేశ ప్రధానమంత్రి మోడీ గారు అమెరికా దేశ అధ్యక్షుడైన నేను మంచి పనివంతులం, మా అంత పని కల్లోళ్ళు ఎవరు లేరు అన్నట్టు తన డప్పు తానే కొట్టుకున్నట్టు మాట్లాడిండట ట్రంప్ గాడు. ఆ ముచ్చటను మన దేశంలో ఉన్న యుఎస్ ఎంబాసీ వాళ్ళు ఎక్స్లో షేర్ చేసిండ్రట. ఇక చెప్పుర్రి, ట్రంప్ అనేటువంటి సిగ్గు శర ఉన్నదా ఇట్లా మాట్లాడటానికి? ప్రశాంతంగా ఉన్న ప్రపంచాన్ని అల్లా కల్లోలం చేస్తున్నాడు. ఇరాన్ ఇజ్రాయిల్ నడుమ యుద్ధం జరిగేటట్టు చేసి మస్తు ఆగం చేస్తున్నాడు. కొన్ని దేశాలలో లాక్డౌన్ వచ్చినంత పని అవుతున్నది, వ్యాపారాలు దెబ్బతింటున్నాయి, స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్నాయి, జనాలు చచ్చిపోతున్నారు, ఆకలి సావులు ఆర్తనాదాలు అరోలచ్చనని ఏడుస్తున్నారు. అసొంటి పరిస్థితి తీసుకొచ్చింది ఈ కంపుగాడు కాదా? అసొంటోడు మళ్ళీ మోడీ సార్తో పోల్చుకుంటా మేము మస్తు పనిమంతులు అన్నట్టు సుధపూస మాటలు మాట్లాడితే ఎట్లా? సిగ్గు లేదానే జీడి గింజ అంటే నల్లగున్న నాకెందుకు సిగ్గు అన్నట్టు సిగ్గు శరం ఇడిచేసి మాట్లాడుడేంది? ఆ నడుమ భారతదేశానికి తారీఫ్ రేట్లు పెంచి మన దేశాన్ని చెప్పినట్టు వినేటట్టు చేసుకొని రష్యా నుంచి ఆయిల్ కొనకుండా చేసిండు. మళ్ళా తర్వాత 30 రోజులు కొనేదానికి పర్మిషన్ ఇచ్చిండు. దానికి వాడు మన దేశానికి ఏదో మస్తు మేలు చేసినట్టు భవిష్యత్తులో భారతదేశం అమెరికా దేశాల నడుమ దోస్తాను ఇట్లనే ఉంటుందని చెప్తున్నాడు. ప్రపంచ దేశాలను తన పాదాల కింద పెట్టుకోవాలని అనుకునే అమెరికాడు చేస్తున్న అరాచకం చూస్తలేవా? వాని ఉద్దారకం పనులు కళ్ళ ముందట కనిపిస్తలేవా? అసొంటోడు పనివంతుడు ఎందుకు అవుతాడు, రాక్షసుడు అవుతాడు కానీ అని దునియా దేశాల పబ్లిక్ మాట్లాడుకుంటున్నారట. గ్యాస్ కొడుతున్నదని చాలా హోటళ్ళు టిఫిన్లు భోజనాల రేట్లు పెంచిండ్రు. తింటే తినూనే లేకుంటే లేదు అన్నట్టు బోర్డులు పెట్టిండ్రు. ఇక కొన్ని హోటళ్ళు గ్యాస్ లేక పని చేసేటోళ్ళను ఇంటికి పంపించి హోటల్ మూసేసిండ్రు. ఏందిరా ఈ గోస అన్నట్టు హోటళ్ళ ఓనర్లు నెత్తి పట్టుకుంటున్నారు. కానీ ఈ హోటల్ అన్న కొద్దిగా డిఫరెంట్గా ఆలోచన చేసిండు. ఏం చేసిండో ఒకసారి మీరే చూడండి. ఉపాయం ఉన్నోడు ఉపాసం ఉండడు అన్నట్టు, సమయస్ఫూర్తి ఉన్నోడు సావు నుంచి తప్పించుకుంటాడు అన్నట్టు తమిళనాడు రాష్ట్రం హోసూరుల తలి అనే రోడ్డుకున్న ఈ రోడ్ ఎమ్మిస్ మెస్ అనే ఈ హోటల్ ఓనరు థింక్ డిఫరెంట్ అన్నట్టు ఆలోచన చేసిండు. హోటళ్ళకి వేసే కమర్షియల్ గ్యాస్ బండలు అసలే దొరుకుతలేవు, ఎన్ని పైసలు ఎక్కువ పెట్టినా బ్లాక్లో కూడా దొరుకుడు భారమే అవుతున్నది. అందుకే మీ ఇళ్ళల్లో వాడే గ్యాస్ బండ మాకు ఇయ్యుండ్రి, మా హోటల్లో బిర్యానీ ఫ్రీగా తినుండ్రి అన్నట్టు ఇట్లా ఆఫర్ బోర్డులు పెట్టిండ్రు. ఒక్క సిలిండర్ ఇచ్చిన వాళ్ళకు నెల మొత్తం ఒక ప్లేట్ బిర్యానీ ఫ్రీ, అదే 2 సిలిండర్లు ఇస్తే 2 ప్లేట్లు ఫ్రీ అని ఈ హోటల్ ముంగట ఈ బోర్డులు తలిగిచ్చిండ్రట. అబ్బా, ఆశ దోశ అప్పడం వడ బిర్యానీ కోసం గ్యాస్ బండి ఇచ్చే రోజులేనా ఇవి? ఇంతటి కష్టకాలంలో కస్టమర్లు గ్యాస్ ఇవ్వాలని ఆలోచన చేస్తారా? అస్సలు చేయరు అని మనం అనుకుంటాం, కానీ ఉత్త 15 రోజులలోనే 6 సిలిండర్లు వచ్చి ఇచ్చిండ్రట. ఈ హోటల్ ఓనర్ ఇచ్చిన ఆఫర్ నచ్చి అయితే గ్యాస్ బండను అయితే ఇచ్చిండ్రు, కానీ బిర్యానీ మాత్రం నెల రోజులు తినలేకపోయిందట. 4-5 రోజులు బిర్యానీ తిన్నారట. తర్వాత హోటల్ మొఖాన కూడా రాలేదట. కొంపదీసి భోజనం మంచిగా లేక కావచ్చు అనుకునేరు. బిర్యానీ అంటే అందరికి ఇష్టమే కావచ్చు, కానీ ప్రతిరోజు బిర్యానీ తినాలంటే కష్టమవుతుంది కదా. అందుకే గ్యాస్ బండి ఇచ్చిన వాళ్ళు బిర్యానీ తినలేకపోయిందట. సరే, తింటారా తినరా అనేది కాదు ఇక్కడ మ్యాటరు. కష్టకాలంలో నుంచి ఎట్లా తప్పించుకోవాలనో ఆలోచన చేయాలి. హోటల్ మూసేయకుండా ఆకలి అన్నోళ్లకు తిండి లేదు అనకుండా కడుపు నిండా తిండి పెట్టి ఉపాయం చేసిండు అశోక్ అనే ఈ హోటల్ ఓనరు. అందుకే అంటారు కావచ్చు, ఇక మతున్నోడు ఇక్కడ కాకుంటే ఇంకెక్కడైనా బతుకుతాడు, నలుగురిని బతికిస్తాడు అని. అంతే కదా, ఏమంటారు?